ఈనాడు చూస్తే కృత్రిమ మేధకు మానవ శక్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కృత్రిమ మేధలో అనైతిక వ్యవహార శైలికి అంతం లేదని, డేటా సార్వభౌమత్వాన్ని కాపాడడానికి రక్షణ చర్యలు పారదర్శకంగా ఉండడానికి దానికి నైతిక బలం ఇద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించారు. ఆకాంక్షిత భారత్లో అంతర్జాతీయ ఏఐ ప్రయాణం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ బుద్ధుడి నేల, సరిగా అర్థం చేసుకోవడం ద్వారా సరైన చర్యలు చేపట్టొచ్చని ఆయన చెప్పేవారు. అందుకే అందరూ కలిసి ఏఐ సరైన ముద్ర వేసేలా రోడ్డు మ్యాప్ను సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం సరైన ఉద్దేశంతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సరైన ఫలితం కనిపిస్తుందని మోడీ స్పష్టం చేశారు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ని గురువారం ఢిల్లీలోని భారత మండపంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి మానవ్ విజన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశాధినేతల ప్లేనరీలో ప్రసంగించారు. వేగంగా ఎదుగుతున్న ఏఐ టెక్నాలజీని ప్రజల కేంద్రంగా ఉపయోగించుకునే వ్యవస్థను తయారు చేయాలని, సార్వభౌమత్వం సమ్మిళితత్వాన్ని గౌరవిస్తూ ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏఐ నైతికతలో కంపెనీలకు గణనీయ బాధ్యత ఉందని పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఏఐని రహస్యంగా భావిస్తున్నాయని, కానీ దాన్ని అందరితో పంచుకుని ప్రపంచం నుంచి మంచి కోసం ఉపయోగించాలని భారత్ భావిస్తోందని చెప్పారు. లేకపోతే మానవకి అర్థం ఇది ఏంటంటే, ఎం అంటే నైతిక విలువలు వ్యవస్థ, మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్. ఏ అంటే జవాబుదారీ పాలన, అకౌంటబుల్ గవర్నెన్స్. ఎన్ అంటే జాతీయ సార్వభౌమత్వం, నేషనల్ సావర్నిటీ. ఏ అందుబాటు సమ్మిళితం, యాక్సెసిబుల్ ఇంక్లూజివ్. వి అంటే చెల్లుబాటు చట్టబద్ధత. మానవ్ అనేది భారతదేశంలో మనం వాడే పేరు, మనిషిని దానికి అర్థం వచ్చేలా తను ప్రతిపాదించినటువంటి మానవ్కి ప్రధాని మోడీ అర్థం చెప్పారు. లేకపోతే ఎన్నాళ్ళు